ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, రాత్రంతను కూడా కాపాడారు, భద్రపరిచారు, మంచి నిద్ర దయచేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన సమస్తము చుట్టూను మీ కావలని అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా, మరొక నూతన దినములో, మరొక ప్రశస్తమైన దినములో, ఈ లోకము అనే యాత్రలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు, ఈ విధంగా మరొకసారి ఈ ఉదయకాలములో ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు మరి ఈ ఉదయాన్నే లేవగానే ఎన్నో ప్రయాసలు వారు కలిగి ఉన్నారు. కుటుంబ ప్రయాసలు, అనేక రకాలైన ప్రయాసల చేత నాయనా బిడ్డలు మరి మోయలేని భారముల చేత ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. తండ్రి, వారి భారం మీరు తీసేస్తానంటున్నారు తండ్రి. అయా, వారు మీ దగ్గరికి వచ్చినట్లయితే వారికి విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నారు. అయా, ప్రతి బిడ్డ మోస్తున్న భారము ఈ రోజున తీసివేయండి నాయన, వారికి విశ్రాంతిని కలగజేయండి. ఆ టెన్షన్ల నుంచి, ఆ యొక్క వేదనల నుంచి, భయాల నుంచి, కలవరాల నుంచి వారికి ఈరోజు విడుదల అనుగ్రహించండి. ప్రశాంతంగా జీవించే కృప చూపించండి. ఏ గొడవలు ఎవరితో కలిగి లేకుండా, విభేదాలు కలిగి లేకుండా, మనస్పర్ధలు కలిగి లేకుండా, అయా ప్రతి ఒక్కరు కూడా నెమ్మది కలిగి ఈ రోజంతను జీవించే కృప చూపించమని, ప్రయాసలన్నిటిని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి, వారిని పేరు పేరున దీవించండి తండ్రి. దేని గురించి అయితే వారు ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా వారి జీవితంలో ఈ రోజున దయచేయండి ప్రభువా. వారి ప్రణాళికలకు, వారి ప్రయత్నములకు, వారి ఆలోచనలకు అన్నిటికీ మీరు తోడై ఉండండి. అయా, మా ప్రయాణాలను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము. మా వాహనాలను మీకు అప్పగిస్తున్నాం. మేము వెళుతున్న మార్గములను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ మార్గంలో బిడ్డలు వెళుతున్నప్పటికీ నాయన, ప్రతి మార్గంలో మీ కంచె, మీ కాపుదల దయచేయండి. ఏ అపాయం లేకుండా, ఏ ప్రమాదం ఏ బిడ్డకు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా గృహం నుంచి వెళ్ళిన రీతిగా మరలా సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు, వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, అదే విధముగా చేస్తున్న ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. ప్రతి పనిలోనూ మాకు దీవెనలు దయచేయండి. ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తండ్రి మీ సహాయం ఇచ్చి, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. అయా, ప్రతి ఒక్కరు కూడా బద్ధకం లేకుండా కష్టించి పని చేస్తూ అయా నూరంతలుగా ప్రతిఫలం పొందుకునే వ్యక్తులుగా వారిని మార్చండి ప్రభువా. ఆగిపోయిన పనులను కూడా మరలా నూతన పరచండి తండ్రి. ఎవరైతే ఆపారో వారే పునఃప్రారంభించే కృప చూపించండి. అయా, నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి పనులను ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఆకలి బాధలతో ఎవరైతే ఉన్నారో ఈ రోజున వారికి ఆకలి బాధ లేకుండా కృప చూపించండి. అనారోగ్యము ఎవరికి రాకుండా, ఎవరు కూడా ఆర్థికంగా కష్టాలు ఈరోజు పడకుండా, అయ్యా ఎవరు కూడా అప్పులు చేయకుండా, ఎవరి చేతిలో మోసగించబడకుండా, అయ్యా ప్రతి ఒక్కరికి సమృద్ధిని, మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా సాక్ష్యం విషయంలో కూడా మేము జాగరూకులమై ఉండి, మేము మా నోటి ద్వారా, మా చేతుల ద్వారా, మా కన్నుల ద్వారా మేము పాపం చేయకుండా, మీ నామానికి అవమానము తేకుండా సహాయము దయచేయండి. అయ్యా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకునే కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు తండ్రి. జ్ఞానము దయచేయండి, తెలివితేటలు దయచేయండి, చదివిన జ్ఞాపకం పెట్టుకునే కృప చూపించండి.
రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటినీ మీ హస్తగతం చేసుకోనండి తండ్రి. అనుకూలంగా ఆ రిపోర్ట్స్ ను మార్చండి ప్రభువా. అయ్యా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుని కన్ను వారి మీద పడకుండా ఈ రోజంతా మీ దేవదూతల కంచె కాపుదలలో ప్రతి గృహమును భద్రపరచండి ప్రభువా. నాయనా, ఈ రోజున లోకమాయలో ఎవ్వరు పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవరు చిక్కుబడకుండా వాక్య జ్ఞానమిచ్చి నడిపించమని మీ కృపా సహాయం బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మేము కూడా నాయన మాకు తెలిసిన కొన్ని మాటల ద్వారా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.